హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది. ఈసారి తెలంగాణలో ఉన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మన తెలంగాణలో ఎప్పటినుంచో ఎదురు చూసిన రైతులకైతే రైతు భరోసా పైన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగిందని చెప్పడం అయితే జరిగింది. ఈసారి వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఈరోజు బుధవారం రోజున ముందుగా చూసుకుంటే మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద ఎప్పుడో ఈ డబ్బులైతే అందాల్సి ఉంది. ఇప్పటి నుంచి మేమైతే అందిస్తామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఈసారి డబ్బులనేది కొంతమందికైతే ఈసారి జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మిగతా వాళ్ళకి ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారు, అదేవిధంగా మనకి డబ్బులు మన ఖాతాలో ఎప్పటి నుంచి పడతాయనేది మనం అయితే తెలుసుకుందాం. దాంతోపాటు ఎవరైతే కౌలు రైతులు అలాగే మొన్న వర్షానికి నష్టపరిహారం కోసం చూస్తున్న రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే ఉంది. కాబట్టి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ఓకేనా. ముందుగా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అని ఆల్ వీడియో యాక్టివేషన్ అయితే చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా మన తెలంగాణలో దాదాపుగా 52 లక్షల మంది అయితే ఉన్నారు. వీళ్ళందరికీ వచ్చేసి ఏదైతే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ఇప్పుడు దాకా తీసుకురావడం అయితే జరిగింది. ఏదైతే రైతులకు రుణమాఫీ అన్నదో ఆ విధంగా వచ్చేసి మనకైతే కొంచెం బెటరే. గత ప్రభుత్వంలో మనకైతే దాదాపుగా 31,000 కోట్లు అయితే ఎవరైతే రుణమాఫీకి కేటాయించలేదు, ఈసారి అయితే ఈ ప్రభుత్వం అయితే కేటాయించింది. ఇది ఓకే, కానీ రైతులకి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా డబ్బులు అయితే ఏదైతే ఉందో ఇప్పుడు దాకా అయితే రాలేదు. జూన్లో రావాల్సిన డబ్బులు ఇప్పుడు సెప్టెంబర్ వచ్చినా అయితే రాలేదని చాలామంది రైతులు అయితే ఆందోళన అయితే చెందుతున్నారు కదా. వాళ్ళందరికీ అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు. ఏంటంటే ఏదైతే ఈ వారం ఉందో మనకి సెప్టెంబర్ 1 మొదటి వారం దీంట్లో వచ్చేసి మేము రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ప్రజెంట్గా వచ్చేసి కొన్ని రైతులకైతే నష్టపరిహారంగా చాలా వరకు అయితే డబ్బులు అయితే కేటాయించి వాళ్ళకైతే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఖమ్మంలో చూసుకున్నా సరే రైతులకి చాలా ఆస్తి నష్టాలు అయితే జరిగింది, అదేవిధంగా పంట నష్టం కూడా జరిగింది. దీనిపైన వచ్చేసి స్వయంగా రేవంత్ రెడ్డి గారే వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ఖమ్మంలో వచ్చేసి ముగ్గురు మంత్రులు అయితే వచ్చి విజిట్ అయ్యి కొంచెం చూశారు. కాబట్టి వీళ్ళందరికైతే ఆదుకోవాలి. ఇదే విధంగా ఇంకా 3 జిల్లాలు అయితే ఉన్నాయి. ఈ రైతుల కోసం అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడైతే పని అయితే చేస్తుంది. అదేవిధంగా రైతు భరోసా ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా వచ్చేసి మనకైతే మొదటి వారంలో విడతల వారీగా అయితే విడుదలైతే చేస్తుందని చెప్పారు. ముందుగా వచ్చేసి మొదటి విడతగా 1-5 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈసారి మొదటి విడత అయితే డబ్బులైతే విడుదలైతే చేస్తారు. దాదాపుగా మనకి ఒక 18 లక్షల మంది అయితే ఉన్నారు. కాబట్టి వీళ్ళకి వచ్చేసి ముందుగా అయితే ఈ డబ్బులైతే కేటాయించి రైతుల ఖాతాలు అయితే ఇస్తుంది ఈసారి ప్రభుత్వం. మనకి బుధ నుంచి ఈ శనివారం రోజు ఏదైతే ఉందో ఈ మధ్యలో వచ్చేసి మనకైతే డబ్బులు ఎప్పటి నుంచి రావచ్చు. మీరైతే ఒక్కసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ని. వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ.